తిరుపతిలో ఈ రోజు అర్ధరాత్రి జరగనున్న లింగోద్భవ దర్శనానికి అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం నుంచి భక్తుల రద్దీ తక్కువగా ఉంది. ఇక ఇప్పుడిప్పుడే భక్తుల రద్దీ పెరుగుతోంది. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం ఆలయం దగ్గర ఉన్న పరిస్థితిని మా ప్రతినిధి జితేంద్ర కుమార్ అందిస్తారు. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి శ్రీ కాళహస్తీశ్వరుని దర్శనార్థం వేకువజాము నుంచి కూడా భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఈ వేకువజామున ముందుగా స్వామివారికి కైంకర్యాలు పూర్తి చేసిన అనంతరం 1 గంట నుంచి కూడా భక్తుల్ని అధికారులు దర్శనానికి అనుమతిస్తున్నారు. ఉదయం నుంచి కూడా అర్ధరాత్రి వరకు కూడా కంటిన్యూగా కూడా భక్తుల్ని దర్శనానికి అనుమతిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అటు సామాన్య భక్తులకే కాక ఇటు విఐపీలకు కూడా అధికారులు ప్రత్యేకంగా కూడా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటిది సర్వదర్శనం క్యూ లైన్. ఈ సర్వదర్శనం క్యూ లైన్ గుండా కూడా భక్తులు ఆలయంలోకి వెళ్ళేలాగా కూడా ఏర్పాటు చేశారు. సర్వదర్శనం భక్తులతో పాటు ప్రముఖులకు కూడా మరో క్యూ లైన్ కూడా ఏర్పాటు చేసి వారిని కూడా ఇంకో క్యూ లైన్ నుంచి కూడా లోపలికి దర్శనానికి అనుమతిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా భక్తుల్ని కంటిన్యూ కూడా దర్శనానికి అనుమతించేటటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు రాత్రికి స్వామివారి అధికార వాహనమైనటువంటి నంది వాహన సేవ కూడా జరగనుంది. నంది వాహనంపై స్వామివారు ఆలయ తిరువీధుల్లో ఊరేగుతూ కూడా భక్తులకి దర్శనమివ్వనున్నారు. అలాగే ఈ అర్ధరాత్రి స్వామివారికి లింగోద్భవ దర్శనం కూడా జరగనుంది. ఈ లింగోద్భవ దర్శనం సమయంలో కూడా ఆలయ అధికారులు భక్తులను దర్శనానికి అనుమతించేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. సామాన్య భక్తులతో పాటు విఐపీలకు కూడా ప్రత్యేకంగా కూడా దర్శనాన్ని ఏర్పాటు చేసే విధంగా కూడా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అర్ధరాత్రి 3 గంటల నుంచి కూడా లింగోద్భవ దర్శనానికి ఆలయ అధికారులు భక్తులను అనుమతించనున్నారు. ఆ సమయంలో కేవలం పాసులు ఇచ్చినటువంటి భక్తులతో పాటు ముందుగానే సామాన్య భక్తులకు కొంతమంది కేటాయించినటువంటి టోకన్లు ఉన్న భక్తులు మాత్రమే దర్శనానికి అనుమతించున్నారు. పరిమిత సంఖ్యలోనే భక్తులను కూడా దర్శనానికి అనుమతించేటటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం మనం క్యూ లైన్లో కూడా చూడొచ్చు. ఇది విఐపీ క్యూ లైన్. 500 రూపాయల టికెట్ కలిగిన భక్తుల్ని ఈ క్యూ లైన్ గుండా కూడా దర్శనానికి అనుమతిస్తున్నారు. ఉదయం భక్తుల రద్దీ కాస్త తక్కువగా ఉన్నప్పటికీ ఇప్పుడిప్పుడే భక్తుల రద్దీ కూడా పెరుగుతూ ఉంది. కొంతపాటు ఆలయ ఈవో గారు కూడా ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సార్, ఇప్పుడు ప్రస్తుతం ఎంతమంది భక్తులు దర్శనం కల్పించారు? ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఓం నమ శివాయ. ఈరోజు శివరాత్రి సందర్భంగా శ్రీ కాళహస్తీశ్వరుని దర్శించడం కోసము దాదాపు 1,00,000 మంది భక్తులు రావచ్చు అనేది మేము అంచనా వేయడం జరుగుతూ ఉంది. అందుకు తగ్గట్లుగా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకు నీటి సమస్య కానీ లేకుండా క్యూ లైన్లో వాటర్ ఫెసిలిటీ ఏర్పాటు చేయడం చేసినాము. రెండవది వచ్చేసి చిన్నపిల్లలకు, ముసలి వాళ్లకు ఏదైనా ఆకలికి ఇబ్బంది పడకుండా ఉద్దేశంతో వాళ్ళకు బిస్కెట్స్ చిన్న ప్యాకెట్, ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా షేడ్, క్యూ లైన్లో ఉన్న వాళ్ళందరికీ షేడ్ ఏర్పాటు చేయడం జరిగింది. లింగోద్భవ దర్శనం ఎన్ని గంటలు ప్రారంభిస్తారో అప్పుడు ఎంతమంది భక్తులను దర్శనానికి అన్నారు? లింగోద్భవం నైట్ జరుగుతుంది. నైట్ 1 గంట కదా, 1 గంట ఆ ప్రాంతంలో లింగోద్భవ దశ జరుగుతుంది. కాబట్టి అప్పటికి భక్తులన్నీ రావడానికి క్యూ లైన్లు ఉన్నాయి. 4 లైన్లు ఏర్పాటు చేసినాము. గతంలో 3 ఉండేది, ఇప్పుడు ఒక ఎక్స్ట్రా 1 లైన్ ఏర్పాటు చేశాము. కాబట్టి విఐపీ సపరేట్గా ఉంది. కాబట్టి ఏ ఇబ్బంది ఉండదని తెలియజేస్తున్నాం. ఈరోజు స్వామివారి నంది వాహన సేవ కూడా జరగనుంది. నంది వాహన సేవకి ఎలాంటి ఏర్పాట్లు? ఈ నంది వాహన సమయంలో ఎలాంటి ఏర్పాట్లు? నంది వాహనం మాడవీలో జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ప్రతిరోజు వాహనము జరుగుతుంది నంది వాహనం. సో అదే విధంగా ఏర్పాట్లు ఉంటాయి. ఈసారి కొద్దిగా ఎక్కువ వాలంటీర్స్ను, పోలీసును, మన సిబ్బందిని ఉపయోగించుకొని తోపులాట లేకుండా చర్య తీసుకోవడం జరుగుతుంది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని 1,00,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేశామని, అర్ధరాత్రి లింగోద్భవ దర్శనాన్ని కూడా ప్రారంభిస్తామని చెప్పి ఆ సమయంలో 4 క్యూ లైన్ ద్వారా కూడా భక్తుల్ని దర్శనానికి అనుమతించేందుకు కూడా ఏర్పాట్లు చేశామని చెప్పి, భక్తులకు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇప్పటికే అన్ని సౌకర్యాలు కల్పించామని చెప్పి ఇప్పటికే దాదాపు 40 నుంచి 50 వేల మంది భక్తులు కూడా స్వామివారిని దర్శించుకున్నారని చెప్పి కూడా ఆలయ ఈవో చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ప్రస్తుతం శ్రీకాళహస్తిలోని ఆలయం వద్ద ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. వీడియో జర్నలిస్ట్ నటరాజ్తో జితేంద్ర కుమార్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, శ్రీకాళహస్తి.